హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా సుదీర్ఘమైనటువంటి రతి చేయాలి అనుకున్నప్పటికీ చాలా త్వరగా వీరస్ కలనమైపోవడం లేక మధ్యలోనే మెత్తబడిపోవడం లాంటి సమస్యలు సహజంగానే చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలతో చాలా మంది మా వద్దకు వచ్చేవాళ్ళు, మెడిసిన్ వాడే వాళ్ళు కూడా అధికంగానే ఉన్నారు. అయితే ఈ సమస్యను కనుక మనం స్టార్టింగ్ లోనే గుర్తించినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాతో మీరు ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా రతి సమయాన్ని పొందాలి అని అనుకుంటే కనుక ఎక్సైట్మెంట్ కానివ్వండి, టెన్షన్ కానివ్వండి, ఆలోచనలు పెంచుకోవడం కానివ్వండి, ఒత్తిడిలకు గురైనప్పుడు కానివ్వండి, రతిలో పార్టిసిపేషన్ అనేది చేయకూడదు. సో కాబట్టి ఎప్పుడైనా సరే లీజర్ టైం ఉంది, ప్రశాంతంగా ఉంది, ఏ టెన్షన్ లేవనుకున్న సమయంలో మాత్రమే పార్టిసిపేషన్ కి అనుకూలంగా ఉంటుంది. సో దీనివల్ల ఎక్కువ సమయం అనేది గడపడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాను కూడా మీరు ఫాలో అయినట్లయితే మీ సమయం అనేది మరింత రెట్టింపు చేసుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. సో దీనికి కావాల్సిన చాలా సింపుల్ చిట్కా అండి. దీనికి కావాల్సింది శొంఠి అయితే దాదాపుగా మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులో లభిస్తుంది. ఎక్కడైనా సరే మీరు ఈజీగా ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని పొందవచ్చు. సో ఈ శొంఠి ఏం చేయండి అంటే ఒక పావు లీటర్ సుమారుగా 200 మిల్లీలీటర్ల నీరు తీసుకోండి. సుమారుగా 200 నుంచి 250 మిల్లీలీటర్ల నీరు తీసుకోండి. దీనిలో ఒక అర చెంచా నుంచి, చిన్న స్పూన్ అయితే కనుక ఒక చెంచాడు, పెద్ద స్పూన్ అయితే కనుక అర చెంచాడు శొంఠి వేసి నిదానంగా మరగనివ్వండి. నిదానంగా మరిగిన తర్వాత అది 100 మిల్లీలీటర్లకు తగ్గిపోతుంది, అంటే ఇంకిపోతుంది, కషాయం లాగా ఏర్పడుతుంది. సో ఇలా తయారు చేసినటువంటి ఈ కషాయాన్ని జాగ్రత్తగా పక్క పెట్టేసుకోండి. తర్వాత మీరు ఒక గ్లాసు పాలలో, సుమారుగా 200 ml పట్టినటువంటి గ్లాసు పాలలో ఒక 100 మిల్లీలీటర్ల పాలు, ఒక 100 మిల్లీలీటర్ల ఈ శొంఠి కషాయాన్ని కలుపుకోవాలి. వీలైతే మీరు కొద్దిగా వేడి చేసిన పాలను వాడుకోండి, వేడి చేసిన కషాయాన్ని కూడా వెంటనే కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిలో టేస్ట్ కోసం కొద్దిగా చక్కెర ఉపయోగించదని కండ చక్కెరను ఉపయోగించుకోండి. సో నేను చెప్పినది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఒక 200 ml గ్లాసులో, ఓకేనా, ఆ నీళ్లు పట్టేటువంటి ఆ గ్లాసులో 100 ml వేడి చేసినటువంటి పాలు, 100 ml ఇప్పుడు మనము కషాయం చేసి పెట్టుకున్నాం కదా శొంఠి కషాయం, ఆ శొంఠి కషాయాన్ని వేసి కలుపుకొని దానిలో కొద్దిగా గడ్డ చక్కెర వేసుకొని మీరు ఎప్పుడైనా సరే రోజు ఉదయం కానివ్వండి, రాత్రి కానీ, ఎనీ టైం, అన్నం తిన్నాక అయినా పర్వాలేదు, తినక ముందైనా పర్వాలేదు, ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది మీ సామర్థ్యాన్ని, పటుత్వాన్ని రెట్టింపు చేయడం కొరకు, ఎక్కువసేపు రక్త ప్రసరణను వృద్ధి చేయడం కొరకు ఈ చిట్కా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చిట్కా చిన్నదే కదా అని మనం అనుకుంటాం, కానీ కొన్ని చిట్కాలు చిన్న చిట్కా అయినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తాయి. కాబట్టి ఈ వీడియోను మీరు చూసిన వాళ్ళు ఒకసారి కేవలం ఒక 15 రోజుల పాటు దీన్ని ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది. ఎంతో మంది, కొన్ని వేల మంది మన వీడియోస్ చూసి చిట్కాలు తయారు చేసుకొని ఇంట్లోనే క్యూర్ అయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు చాలాసార్లు మాకు కాల్ చేసి కూడా చెప్తుంటారు, మీ చిట్కాను వాడాం సార్, మాకు మంచి ఫలితం వచ్చిందని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని అందిస్తారు. ఒకవేళ సమస్య చాలా క్రిటికల్ గా ఉంది, చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పెద్దగా ప్రయోజనం చూపించకపోవచ్చు. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది, అవి మేము అందిస్తాము. దీనికి పౌడరు, మాత్రలు, ఆయిల్, ఇలా అన్ని విధాలుగా ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా మందులు వాడుకోవాల్సి ఉంటుంది. ఒక 3 నుంచి 4 నెలల పాటు కనుక మీరు కోర్సు వాడుకున్నట్లయితే ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడి మళ్ళీ మీరు ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని, మీరు ఎక్కువసేపు సమయాన్ని గడపడానికి అవకాశం అనేది కలుగుతుంది. ఓకే, సో ఇది వీడియో ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉంటాను. అండ్ మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా సరే, డైరెక్ట్ గా ధైర్యంగా మాకు కాల్ చేయండి. మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలని, మెడిసిన్స్ కూడా అందిస్తాము. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం షాప్ మొదటి నుండి కూడా అందిస్తుంది. థ్యాంక్ యూ.